మీ ఫోన్లో కూడా ఇలా హై క్వాలిటీస్ ఫోటోస్ కావాలంటే ఇలా క్లిక్ చేస్తే రావు, సెట్టింగ్స్ మార్చుకుంటే వస్తాయి అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ లో మీరు కెమెరా మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్రిడ్ అని కనిపిస్తుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఫోటో తీసేటప్పుడు వంకర టింకర్ కాకుండా స్ట్రైట్ గా ఒక ఫ్రేమ్ లో ఫిక్స్డ్ ఫ్రేమ్ లో పెట్టి ఫోటోని చాలా పర్ఫెక్ట్ గా క్లిక్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 2, డిజిటల్ జూమ్, ఆప్టికల్ జూమ్. కానీ ఎప్పుడైనా సరే మీరు ఆప్టికల్ జూమ్ నే ప్రిఫర్ చేయండి. ఆప్టికల్ జూమ్ అని అంటే ఇక్కడ 1x 3x 5x అని ఉంటుంది కదా, సో లెన్స్ టు లెన్స్ స్విచ్ అవ్వడం అనమాట. డిజిటల్ జూమ్ అని అంటే ఏంటంటే మనకు నచ్చినట్టుగా మనం మాన్యువల్ గా చేస్తాం కదా, సో అప్పుడు ఏంటంటే మన పిక్చర్ క్లారిటీ తగ్గిపోతుంది. మీ కెమెరా క్వాలిటీని ఇంకా అడ్వాన్స్డ్ గా తీసుకెళ్లాలంటే జస్ట్ ఈ స్టెప్స్ ని ఫాలో అయిపోండి. సో ఇక్కడ మీకు కెమెరా సెట్టింగ్స్ లో ఫార్మాట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫార్మాట్స్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రో అండ్ రెజల్యూషన్ కంట్రోల్ అని ఉంటుంది, ఈ రెండింటిని ఎనేబుల్ చేసేసుకోండి. ఇక్కడ మీకు ఫోటో మోడ్ కనిపిస్తుంది కదా, నా ఫోన్లో అయితే 12 మెగాపిక్సెల్ అండ్ 24 ఉంది. నేను 24 పెట్టుకున్నాను. మీ దానిలో 24 ఉంటుంది, 48 ఉంటుంది. మీరు హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళిపోండి. ఈ సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక కెమెరా ఓపెన్ చేయండి. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రా మ్యాక్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసేసి ఇప్పుడు ఫొటోస్ని క్లిక్ చేయండి. మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవ్రీడే ఫోటోస్ దిగుతుంటారు కదా, ఈ కంటెంట్ నచ్చితే మన పేజ్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.